అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం. రెండవ అధ్యాయంలో అంటే సాంఖ్య యోగములో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, కర్మలను ఎలా ఆచరించాలి, దేనిని యోగము అని అంటారు, స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏమిటి, ఇంద్రియ నిగ్రహము యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎటువంటి జ్ఞానము సుస్థిరంగా ఉండి అది మోక్షానికి కారణమవుతోంది, ఇటువంటి విషయాలను అర్జునునకు ఉపదేశించారు. ఈ విషయాలను అన్నీ విన్న అర్జునునకు కలిగిన సందేహముతో మూడవ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ విషయాలలో అర్జునునకు కలిగిన సందేహం ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొదటి శ్లోకంలో అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. శ్లోకం ఏమిటంటే, అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, జ్యాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇది పదవిభాగం. అర్జునుడు ఏ సందేహాన్ని వెలుగుచుతున్నాడు అనంటే, జనార్దన, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నాకు నువ్వు చెప్పిన మాటలను బట్టి ఏమర్థమవుతోంది అంటే, నీ దృష్టిలో జ్యాయసీ చేత్ కర్మణః బుద్ధిః తే మత. తే మత, నీ దృష్టిలో, నీ అభిప్రాయం ప్రకారం, కర్మణః, కర్మ కంటే కూడా, బుద్ధిః, జ్ఞానము, జ్యాయసీ చేత్, గొప్పదే అయితే కనుక. ఎందుకనంటే, నువ్వు చెప్పిన దాని ప్రకారం చివరిలో ఎవరైతే స్థితప్రజ్ఞులై ఉంటారో, ఎవరి జ్ఞానమైతే సుస్థిరంగా ఉంటుందో, ఎవరు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వారు కదా శాంతిం అధిగచ్చతి అని చెప్పావు. వారు కదా శాంతిని పొందుతారు, వారు కదా మోక్షాన్ని పొందుతున్నారు అని చెప్పావు. కాబట్టి నీ మాటలను బట్టి నాకు కర్మ కంటే కూడా జ్ఞానమే గొప్పదేమో అని అనిపిస్తోంది. అది నీ దృష్టిలో కూడా. ఒకవేళ కర్మ కంటే కూడా అంటే కర్మాచరణ కంటే కూడా జ్ఞానమే గొప్పది అయితే గనుక, మాం, నన్ను, ఘోరే కర్మణి, ఘోరమైన భయంకరమైన ఈ కర్మాచరణ యందు నియోజయసి కిం, ఎందుకు నన్ను నియమిస్తున్నావు అంటే, రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తున్నారు. అలాగే యోగస్థః కురు కర్మాణి అని కూడా చెప్పారు. యోగస్థుడవై కర్మలను ఆచరించు అని చెప్పారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయం చివరకు వచ్చేసరికి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు, అతని జ్ఞానము, అతని యొక్క ఇంద్రియ నిగ్రహము, దీని వలన అతను మోక్షానికి అర్హుడవుతున్నాడు అని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అర్జునునకు ఏమనిపించింది అనంటే, కర్మాచరణ కంటే జ్ఞానము గొప్పది. ఒకవేళ అలాగే జ్ఞానము గొప్పది అని అన్నది అయితే గనుక, నన్నెందుకు నువ్వు ఈ జ్ఞానాన్ని విడిచిపెట్టి కర్మాచరణ వైపు నన్ను నియమిస్తున్నావు? ఘోరే కర్మణి, అది కూడా మామూలు కర్మలు కాదుట, భయంకరమైన ఈ కర్మాచరణ యందు, కర్మలను చేయుట యందు, మాం, నన్ను, కిం నియోజయసి, ఎందుకు నియమిస్తున్నావు అంటే నన్నెందుకు కర్మలను ఆచరించమని చెప్తున్నావు? జ్ఞాన సముపార్జన చేయమని చెప్పకుండా కర్మలను ఆచరించమని నన్నెందుకు చెప్తున్నావు? మరి జ్ఞాన సముపార్జన ఎందుకు చేయాలి అని అంటే, అది కూడా నువ్వే చెప్తున్నావు. ఎవరైతే జ్ఞానులో వారికి మాత్రమే మోక్షము కలుగుతుంది, వారే మోక్షమునకు అర్హులు అని కూడా చెప్తున్నావు. ఆ లెక్కన కర్మాచరణ కంటే కూడా జ్ఞానము నీ దృష్టిలో గొప్పది అని నాకు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, అదే నీ అభిప్రాయం అయితే, నన్ను ఎందుకు ఈ కర్మాచరణ వైపు తిప్పుతున్నావు?
నన్ను కర్మలను ఆచరించమని ఎందుకు చెప్తున్నావు? ఘోరమైన భయంకరమైన కర్మాచరణ యందు నన్ను ఎందుకు నిర్దేశిస్తున్నావు అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్న. అలాగే రెండవ శ్లోకంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే తత్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అహం ఆప్నుయాం. ఇది పదవిభాగం. అర్జునుడు కొంచెం తికమక పడుతున్నాడన్నమాట. ఏమంటున్నాడు? వ్యామిశ్రేణేవ వాక్యేన, వ్యామిశ్రేణ ఇవ వాక్యేన మే బుద్ధిం మోహయసీవ. నా బుద్ధిని నువ్వు మోహింపచేస్తున్నట్లుగా ఉంది. అంటే నన్ను తికమక పెడుతున్నట్లుగా ఉంది. దేని చేత? వ్యామిశ్రేణేవ వాక్యేన, వ్యామిశ్రేణ ఇవ వాక్యేన అంటే రెండిటినీ కలిపి చెప్పేస్తున్నట్లుగా, తికమక పెడుతున్నట్లుగా ఉన్న ఈ వాక్యముల చేత నేను భ్రమపడుతున్నాను. నువ్వు నన్ను భ్రమపడేలాగా చేస్తున్నట్లుగా ఉంది. తికమక పడడం దేనికోసం అంటే జ్ఞానము కర్మము ఈ రెండిటి యందు కూడా అర్జునుడు తికమకతో ఉన్నాడు. అంటే జ్ఞానాచరణ లేదా జ్ఞాన సముపార్జన అన్నది ప్రధానమా, కర్మాచరణ అన్నది ప్రధానమా? జ్ఞానులే మోక్షానికి అర్హులు అని ఓ పక్కన చెప్తూ నన్ను కర్మలని ఆచరింపమని చెప్తున్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ అని సందేహం. ఇలా ఈ రెండు రకాలైన వాక్యాల చేత నీ మాటల వలన నేను మోహానికి గురి అవుతున్నట్లుగా ఉంది. నువ్వు నన్ను మోహింపచేస్తున్నట్లుగా ఉంది, అంటే భ్రమింపచేస్తున్నట్లుగా ఉంది నీ వాక్యము, నీ రెండిటికి సంబంధించిన ఈ వాక్యముల చేత అని వ్యామిశ్రేణేవ వాక్యేన, ఇలా రెండిటినీ కలిపి చెప్పేసిన ఈ మాట వలన నాకు నువ్వు నన్ను మోహపరుస్తున్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి తత్ ఏకం వద నిశ్చిత్య, నిశ్చిత్య నిర్ధారణ చేసి, ఏకం వద నాకు ఏదో ఒక్కటి చెప్పు. ఆ ఒక్కటి ఏమై ఉండాలి? ఏనా దేని వలన అయితే అహం నేను శ్రేయః ఆప్నుయాం శ్రేయమును పొందగలుగుతాను. ఇక్కడ శ్రేయము అనంటే మోక్షము అని మాత్రమే అర్థం చేసుకోవాలి. అంతేగాని రాజ్యము అని గాని, రాజ్య సుఖములు భోగభాగ్యములు అని గాని మనం అర్థం చేసుకోకూడదు. శ్రేయము అనంటే మోక్షము అని అర్థం చేసుకోవాలి. దేని వలన నాకు మోక్షము లభిస్తుందో దానిని నిశ్చిత్య నిర్ధారించి ఏకం వద నాకు ఏదో ఒక్కటి చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని. వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటలు భ్రమింపచేసేలాగా ఉండవు. శ్రీకృష్ణ పరమాత్మ అలా మాట్లాడరు. కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నిందిస్తున్నట్లుగా పైకి మనకి అనిపిస్తుంది గాని అక్కడ మనకి ఏమర్థం అవుతుంది అనంటే అర్జునుడు తికమక పడుతున్నాడు, అర్జునుడు నిర్ధారణ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు, అందువలన తను అలా మాట్లాడుతున్నాడు అని మనకి అర్థమవుతుంది. అంతేగాని మోహాన్ని పోగొట్టే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటలు మోహాన్ని కలిగిస్తాయి అని అన్నది పూర్తిగా మనం ఇక్కడ దీనిని అర్జునుడు మోహంతో మాట్లాడుతున్న మాటలే అని భావించాలి తప్ప నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి తికమక పెట్టారు అని మాత్రం మనం భావన చేయకూడదు. అది ఇంకా అర్జునునకు స్పష్టత లేని కారణంగా వచ్చిన మాట అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఈ సందేహాన్ని వెలిబుచ్చాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో. దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన
యోగినాం. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది పదవిభాగం. అర్జునుని యొక్క సందేహాన్ని నివృత్తి చేసే క్రమంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. అనగా ఓ పాపరహితుడైన అర్జున, పురా, పురా అంటే పూర్వము, ఇంతకు ముందే, ఇంతకు ముందు అంటే సృష్టి యొక్క ఆరంభములోనే, పురా ఎప్పుడో, మయా ప్రోక్త నా చేత చెప్పబడింది. ఏం చెప్పబడింది? ద్వివిధా నిష్ఠ మయా ప్రోక్త, రెండు విధములైన నిష్ఠలు నా చేత చెప్పబడ్డాయి. అస్మిన్ లోకే, ఈ లోకంలో ఎప్పుడో నేను రెండు విధములైన నిష్ఠల గురించి చెప్పాను. నా చేత ద్వివిధములైన నిష్ఠలు చెప్పబడ్డాయి. ఏమిటి ఆ రెండు నిష్ఠలు అనంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగము, కర్మయోగము, జ్ఞాననిష్ఠ, కర్మనిష్ఠ అని రెండు విధములైన నిష్ఠలను నేను ప్రతిపాదించాను, నేను చెప్పాను. సాంఖ్యులు, సాంఖ్యులకు అనంటే జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి అని అనుకునే వారికి నేను చెప్పిన నిష్ఠ జ్ఞాననిష్ఠ, అదే జ్ఞానయోగము. యోగులు, యోగులు అంటే కర్మ మార్గాన్ని ఆచరించిన వారికి లేదా కర్మ మార్గాన్ని ఆచరించే వారికి, వారికి చెప్పిన నిష్ఠ కర్మయోగము, అదే కర్మనిష్ఠ. నిష్ఠ అంటే ఏమిటి? విహితమైన కర్మలయందు అంటే విధింపబడిన కర్మలయందు నియమపూర్వకముగా ప్రవర్తించే విధానమే నిష్ఠ. ఇటువంటి నిష్ఠలను నేను రెండు ప్రతిపాదించాను. ఒకటి జ్ఞానయోగము, రెండు కర్మయోగము. జ్ఞానయోగము ఎవరికి? సాంఖ్యానాం అంటే జ్ఞాన మార్గాచరణలో ఉన్నటువంటి వారికి. మరి కర్మయోగము ఎవరికి? యోగానాం, యోగులకు. యోగులు అంటే ఎవరు? కర్మ మార్గాన్ని అవలంబించేవారు. యోగ కర్మసు కౌశలం అన్నారు కదా. కర్మలను కుశలత్వముతో చేయడమే యోగము. దానిని అనుష్ఠించేవారు యోగులు. అటువంటి యోగులకు కర్మయోగము నేను చెప్పిన నిష్ఠ. సాంఖ్యులకు నేను చెప్పిన నిష్ఠ జ్ఞానయోగము. అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే నేను రెండు మార్గములు చెప్పాను, రెండు నిష్ఠలు చెప్పాను. ఎవరికి? ఒక్కొక్కరికి నేను రెండు మార్గములు చెప్పలా. నేను రెండు వేరువేరు విధానాల్లో ఉన్న వారికి రెండు వేరువేరు నిష్ఠలను ప్రతిపాదించాను. సాంఖ్యులు అంటే బ్రహ్మచర్యంలో ఉంటూ వేదాంత సారమును గ్రహిస్తూ అలాగే బ్రహ్మయందు నిష్ఠతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యాసాశ్రమమును ఎవరైతే స్వీకరిస్తున్నారో వారు సాంఖ్యులు. వారికి నేను చెప్పిన నిష్ఠ జ్ఞాననిష్ఠ, అది జ్ఞానయోగము. అలా కాకుండా బ్రహ్మచర్యము తరువాత గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టి కర్మలను చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఏ కర్మయోగులైతే ఉన్నారో వారి కోసము నేను ప్రతిపాదించిన నిష్ఠ కర్మనిష్ఠ. అది జ్ఞానయోగము, ఇది కర్మయోగము. నేను చెప్పిన రెండు విధానములు కూడా రెండు వేరు వ్యక్తులకు సంబంధించినవి. అంతేగాని ఒకే వ్యక్తి నేను జ్ఞాననిష్ఠతోనూ ఉంటాను, కర్మనిష్ఠతోనూ ఉంటాను అంటే కుదరదు. ఒకే వ్యక్తి జ్ఞానయోగాన్ని అవలంబిస్తాను, కర్మయోగాన్ని అవలంబిస్తాను అంటే కుదరదు. వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి అభిరుచిని బట్టి, వారి వారి ఆసక్తిని బట్టి, వారి వారి శక్తిని బట్టి ఎవరు జ్ఞాననిష్ఠులుగా ఉండాలి, ఎవరు కర్మనిష్ఠులుగా ఉండాలి అనే స్వాతంత్ర్యాన్ని నేను వారికి విడిచిపెట్టాను. కాబట్టి నువ్వు అర్జున
జ్ఞానాన్ని సముపార్జించాలి అని అన్నది ఖచ్చితమైన విషయం. కానీ నువ్వు జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అనంటే కర్మ మార్గము ద్వారానే సంపాదించాలి. కర్మయోగము ద్వారా మాత్రమే సంపాదించాలి. అలా కాకుండా నేను జ్ఞానయోగంలోకి వెళ్తాను అని అనడానికి సాధ్యము కాదు. ఎందుకంటే నువ్వు సన్యాసివి కాదు కదా. నువ్వు సన్యాసి అయ్యుంటే అప్పుడు నీకు జ్ఞానయోగము. కానీ నువ్వు గృహస్థుడవు కనుక నువ్వు ఆచరించవలసినది కర్మయోగము. కర్మయోగము ద్వారా మాత్రమే నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. నేను జ్ఞానాన్ని పొందే పనిలో ఉంటాను, నేను ముక్కు మూసుకుని తపస్సు చేస్తాను, ధ్యాన నిష్టలో ఉంటాను, తపోనిష్టలో ఉంటాను అని అనడానికి నువ్వు సన్యాసివి కాదు, నువ్వు గృహస్థుడవు. కాబట్టి నువ్వు కర్మాచరణ కూడా ఎలా చేయాలి? కర్మయోగముతో కర్మాచరణ చేస్తూ జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడవవుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క సందేహాన్ని తీరుస్తూ ఇలా మాట్లాడారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనకి మోక్షము అన్నది ప్రాప్తించాలి అనంటే మనం జ్ఞానాన్ని కలిగి ఉండడము అని అన్నది తథ్యము. ఆ జ్ఞానాన్ని ఏ మార్గము ద్వారా మనం సముపార్జిస్తున్నాము అన్నది మనం నిర్ధారించుకోవాలి. జ్ఞాన యోగము ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతున్నామా, కర్మయోగము ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతున్నామా? కర్మయోగము మోక్షాన్నివ్వదు, కర్మయోగము జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానము మోక్షానికి కారణమవుతుంది. అంతేగాని కర్మయోగమే మోక్షానికి కారణం కాదు. కర్మయోగము జ్ఞాన ప్రాప్తికి కారణమవుతుంది, జ్ఞానము మోక్షానికి కారణమవుతుంది. అందువలన అర్జునుడు గృహస్థు గనక అతను కర్మాచరణే చెయ్యాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యోగస్థః కురు కర్మాణి అని ద్వితీయ అధ్యాయంలో అర్జునునకు ఉపదేశించారు. అర్జునునకు కలిగిన సందేహాన్ని ఇలా నివృత్తి కూడా చేశారు. ఇక్కడ మరొక సందేహాన్ని ఊహించి శ్రీకృష్ణ పరమాత్మే చెప్తున్నారు. ఎప్పుడైతే కర్మయోగము మోక్షానికి కారణం కావటం లేదంటున్నాము, కర్మయోగము కేవలము జ్ఞానానికే కారణమవుతోంది అని చెప్తున్నాము, అసలు కర్మలను ఎందుకు ఆచరించాలి? మోక్షాన్ని ఇవ్వని కర్మల కోసం ప్రయత్నం ఎందుకు? అసలు కర్మల్ని చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అనే సందేహం కూడా కలిగే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా స్పష్టంగా తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. నకర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే న చ సంన్యసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్చతి. ఇది శ్లోకం యొక్క పదవిభాగం. ఎప్పుడైతే కర్మలను ఆచరించడము అన్నది, కర్మయోగముతో కర్మలను ఆచరించడము అని అన్నది మోక్షానికి కారణం కావటం లేదో, అసలు కర్మలను ఆచరించడం ఎందుకు అనే ఆలోచనే గనక వస్తే అది సరి అయినది కాదు అని చెప్తున్నారు. నా కర్మణాం అనారంభాత్ పురుషః నైష్కర్మ్యం అశ్నుతే అంటే కర్మణాం అనారంభాత్ అసలు పనులను ప్రారంభించకుండా ఉండడం వలన పురుషుడు జీవి నైష్కర్మ్యం న అశ్నుతే నిష్క్రియమైన స్థితిని అంటే మోక్షమును న అశ్నుతే పొందలేడు. కర్మాచరణ చేయడం వలన మోక్షమేమీ రాదు అని అంటున్నారు. అది జ్ఞానాన్ని ఇస్తుందే తప్ప మోక్షానికి కారణం కాదంటున్నారు గనక అసలు కర్మలనే చేయడం విడిచిపెట్టేద్దాము, కర్మలను అసలు చేయకుండా ఉందాము అని అనుకుంటే కూడా అప్పుడు కూడా అది మోక్షానికి కారణం కాదు, దాని వలన కూడా మోక్షాన్ని పొందము. నా కర్మణాం అనారంభాత్ కర్మయోగులు ఏం చేయాలి? కర్మలను చేయాలి. అలా కాకుండా అసలు నేను ఏ కర్మలను మొదలు పెట్టను అని అనుకుని గనక ఉంటే అప్పుడు మోక్షాన్ని పొందుతారా అంటే పొందరు. అలా కర్మలను ప్రారంభించకుండా ఉండడం వలన మోక్షాన్ని పొందరు. అలాగే
జ్ఞానయోగులైన వారు ఏం చేయాలి అంటే కర్మలను త్యాగం చెయ్యాలి. వారు కర్మ సన్యాసము చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు గనక నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి, కర్మలను కేవలము త్యాగము చేయడం వలన కూడా సిద్ధిం మోక్షమును నా సమధిగచ్చతి పొందరు. అంటే కర్మయోగులైన వారు కర్మలను చేయడం మానేసినంత మాత్రాన వారు మోక్షాన్ని పొందరు. జ్ఞానయోగులైన వారు కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన మోక్షాన్ని పొందరు. అంటే అక్కడ కర్మలను చేయకుండా ఉండడం, ఇక్కడ కర్మలను విడిచిపెట్టేయడం, ఇవి మాత్రమే మోక్షానికి కారణాలు ఎప్పటికీ కావు అని చెప్తున్నారు. ఎందుకు కర్మలను చేయకుండా ఉండడం మోక్షానికి కారణం కాదు అనంటే, కర్మలను చేస్తూ ఉంటేనే, కర్మాచరణ చేస్తేనే, అది కూడా ఎలా చేస్తే కర్మయోగముతో కర్మాచరణ చేస్తేనే కర్మలను చేయని స్థితికి, చేయనవసరం లేని స్థితికి మానవుడు చేరుకుంటాడు. ఉదాహరణకు ఆకలి వేస్తోంది, భోజనం చెయ్యాలి. భోజనము చేయనవసరము లేని స్థితిని మనం ఎప్పుడు పొందుతాము అనంటే భోజనము చేస్తేనే పొందుతాము. శరీరానికి జ్వరం వచ్చింది, ఔషధం వేసుకోనక్కరలేని స్థితిని ఎప్పుడు పొందుతాము అనంటే ఔషధం వేసుకుంటేనే ఔషధాన్ని తీసుకోనవసరం లేని స్థితికి చేరుకుంటాం. అంటే కర్మయోగముతో కర్మలను ఆచరించడమే మనకి కర్మరహిత స్థితికి కారణమవుతుంది. అలాగే బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యసించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కేవలము కర్మలను త్యాగము చేయడం వలన వారు మోక్షాన్నేమి పొందరు. వారు ఏం చేస్తే మోక్షాన్ని పొందుతారు? జ్ఞాననిష్ట ఉంటేనే వారు మోక్షాన్ని పొందుతారు. కర్మలను ఆచరించడమే, అది కూడా కర్మయోగముతో, కర్మనిష్టతో కర్మలను ఆచరించడమే మనల్ని నిష్క్రియ స్థితికి, మోక్ష స్థితికి అర్హతను సాధించుకునేలాగా చేస్తుంది. అందువలన కర్మలను చేయకుండా ఉండడము అనే ఆలోచన తగిన ఆలోచన కాదు. కర్మలను చేయవలను, కానీ కర్మయోగముతో కర్మలను చేయాలి అని చెప్తున్నారు. అందుకే అటువంటి వారి కోసమే కర్మయోగము నా చేత ప్రతిపాదింపబడింది. అందువలన మోక్షాన్ని ఇవ్వలేని కర్మాచరణ చేయడమెందుకు అనే ఆలోచన ఎంత మాత్రమూ తగదు. కర్మయోగముతో చేసే కర్మాచరణ జ్ఞానాన్నిస్తుంది. ఆ జ్ఞానము మోక్షానికి కారణం అవుతుంది. కాబట్టి కర్మను చేయవలసినదే అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అసలు కర్మలను చేయకుండా ఉండడం సాధ్యమేనా? కర్మలను విడిచిపెట్టడం సాధ్యమేనా అనంటే అది సాధ్యపడదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకంలో. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః అని తరువాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే న హి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. ఇది శ్లోకం యొక్క పదవిభాగం. కర్మలను చేయకుండా ఉందాము అని అనుకుంటే అది సాధ్యపడే విషయమేనా అంటే ఎప్పటికీ సాధ్యపడదు. ఎందుకని అనంటే చెప్తున్నారు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కశ్చిత్ ఏ ఒక్కరూ కూడా, జాతు ఎప్పటికీ కూడా, క్షణమపి ఒక్క క్షణమైనా సరే, ఒక్క క్షణకాలమైనా సరే, అకర్మకృత్ న తిష్టతి, కర్మ ఏమీ చేయకుండా ఉండనే ఉండడు. కర్మ చేస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా క్షణకాలము కూడా ఎప్పటికీ కర్మ చేయకుండా ఉండలేదు. కర్మ చేయడము అన్నది తప్పనిసరి. అది ఎంత తప్పనిసరి అనంటే కార్యతే హ్యవశః కర్మ సర్వః. సర్వః ప్రతి ఒక్కరూ కూడా అవశః. అవశః అంటే తమ వశము యందు లేకుండానే, అంటే అస్వతంత్రులై, ప్రకృతిజైః గుణైః కర్మ కార్యతే,
ప్రకృతి సిద్ధములైన గుణముల చేత కర్మలను కార్యతే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా అస్వతంత్రులై వారి ప్రమేయమేమీ లేకుండానే ప్రకృతి సిద్ధమైన గుణముల చేత కర్మను చేస్తూ ఉంటారు. కాబట్టి కర్మాచరణ చేయకుండా ఉండడము అన్నది సాధ్యపడే విషయం కాదు. ఎంత సాధ్యపడదు అంటే క్షణకాలము కూడా కర్మను ఆచరించకుండా ఎవ్వరూ ఉండలేరు. మాట్లాడడం ఒక కర్మ, ఊపిరిని తీసుకోవడం ఒక కర్మ, ఊపిరిని విడిచిపెట్టడం ఒక కర్మ, చూడడం ఒక కర్మ, వినడం ఒక కర్మ, ఏమీ చేయకుండా కళ్ళు మూసుకోవడం ఒక కర్మ, నిద్రపోవడం అది కూడా ఒక కర్మ. ఇలా ప్రతీదీ కూడా ఒక పనే. ఏ పని చెయ్యకుండా నేనుంటాను అని కూర్చున్నా కూడా కూర్చోవడము అన్నది కూడా ఒక పనే అవుతుంది. కాబట్టి కశ్చిత్ ఏ ఒక్కరూ కూడా జాతు ఎప్పటికీ క్షణమపి ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఏ కర్మను ఆచరించకుండా ఉండలేరు కదా. ఇది ప్రకృతి యొక్క సహజమైన గుణము చేత అస్వతంత్రంగా జరిగే ప్రక్రియ. అస్వతంత్రము అంటే వారి వశంలో ఉండి చేసే పనులు కాదు. మనం నిద్రపోతూ ఉన్నా సరే ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడము అనే పని జరుగుతూనే ఉంది. ఆ పని చేస్తూనే ఉన్నాం మనం. ఆ పని ఎలా చేస్తున్నాం? మనం తెలిసి చేస్తున్నామా? స్వతంత్రులమై చేస్తున్నామా? అంటే అస్వతంత్రులమై చేస్తున్నాం. అంటే ఆ పనిని మనం చేస్తున్నాము అనే స్పృహ కూడా లేకుండా చేస్తూ ఉన్న పని. ఇలాంటి కర్మల నుండి మనం ఎప్పటికీ బయటపడలేము. కర్మలను విడిచిపెట్టడము అన్నది అంత సులభమైన విషయం కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. పైకి కర్మలను మేము సన్యసించాము అని చెప్తూ వారు కర్మలను ఎలా సన్యసించకుండా ఉంటున్నారో అలాంటి మిథ్యాచారుల గురించి, అలా కాకుండా కర్మయోగముతో ఎలా కర్మలను ఆచరించాలి, ఏది సదాచారమవుతుంది అనే విషయాలను తరువాతి శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఆ విషయాలు ఏమిటి అనేది మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి, అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ, వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.